హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మీ ముందుకు ఒక మంచి రెసిపీతో అయితే ఈరోజు వచ్చాను. అవి టిఫిన్స్లోకి, రైస్లోకి చాలా బాగుంటాయి అన్నమాట. అది బీట్రూట్ పచ్చడి అనమాట. అది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో మీరు కూడా. ఈ రెసిపీ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ మనకి ఇంట్లో అవైలబిలిటీలోనే ఉంటాయి. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 2 బీట్రూట్లు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీరా, ఒక గార్లిక్ ఫుల్, 3 ఎండుమిర్చి తీసుకున్నాను అనమాట. అవన్నీ ప్లేట్లో పెట్టుకొని ఫస్ట్ అన్నీ రెడీ చేసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలన్నమాట. ఆయిల్ వేసాక అందులోకి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ముక్కలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం ఫ్రై అయితే చాలు. తర్వాత అవన్నీ కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అది చల్లారిన తర్వాత పేస్ట్ లాగా ఇలాగా మనం మిక్సీ అనేది కొట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మనం ప్యాన్ పెట్టి హీట్ చేసిన తర్వాత అందులోకి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే పోపులా వేసుకోవాలి. పోపులా వేసుకుంటాం కదా, ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ బీట్రూట్ పేస్ట్ అనేది ఇందులో వేయాలి. అందులోకి సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. మర్చిపోయాను మీకు చెప్పడము, మనము మిక్సీ కొట్టుకునేటప్పుడు చింతపండు వేసుకోవచ్చు, లేకపోతే మనము చింతపండు మగ్గు అన్నది కూడా చూసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇందులోకి ఆయిల్లోని పచ్చడి అన్నది వేసుకొని బాగా ఫ్రై అయినంత వరకు మనం ఉంచుకోవాలన్నమాట. అంతే అండి, పచ్చడి అన్నది రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీ. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.